గుంటిగారిపల్లి గ్రామ శివారులో జరిగిన మహిళా హత్య కేసును ఛేదించిన ఒంటిమిట్ట పోలీసులకు కడప ఎస్పీ సచికేత్ విశ్వనాథ్ ప్రశంసలు కురిపించారు. సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఏ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సిఐ పి నరసింహరాజు, సిద్ధవటం ఎస్ఐ మహమ్మద్ రఫీల ఆధ్వర్యంలో జరిగిన దర్యాప్తు విజయవంతమైంది. ఒంటిమిట్ట మండలం గుంటిగారిపల్లి గ్రామ మాడితోటలో జరిగిన మహిళా హత్య కేసు గురించి శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. గత నెల 21వ తేదీ ఒంటిమిట్ట మండలం గుంటికాడిపల్లి రాజారెడ్డి గారి మామిడి తోటలో ఈ కాపలాకని చెప్పి భార్యాభర్తలని చెప్పి మృతురాలు, అదేవిధంగా మృతురాలతో పాటు ముద్దాయి 4 రోజుల కిందట అంటే 16వ తేదీ ఆ విధంగా వచ్చి ఆ మామిడి తోట కాపలాగా ఉండడానికి పని చేయడానికి ఒప్పుకొని వచ్చాను. ఆ మృతురాలిది రాజంపేట మండలంలో ఆమె గాయాలతో ఆ మామిడి తోట కొట్టంలో గాయాలతో పడి ఉండగా విఆర్ఓ గారు చూసి పోలీసు వారికి కంప్లైంట్ చేశారు. దాని మీద ఒంటిమిట్ట పోలీసు వారు కేసు రిజిస్టర్ చేశారు. అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆమె ఎవరో తెలియదు, అదేవిధంగా ఆమె గాయాలతో ఎందుకు పడి ఉంది, ఏం కథ అనేది కూడా తెలియదు. ఇది బ్యాక్గ్రౌండ్. తరువాత ఆ దర్యాప్తులో సాంకేతిక సహకారంతో, అదేవిధంగా మీడియా వారి సహకారంతో ఆమె యొక్క డీటెయిల్స్, అదేవిధంగా ఆ మరణానికి గల కారణము, ఆ మరణం వెనకాల ఉన్న మోటివ్ దర్యాప్తులో ఇమ్మీడియట్గా ఒంటిమిట్ట సిఐ గారు, అదేవిధంగా వారి సిబ్బంది సహకారంతో త్వరితగతిన ఈ కేసును ఛేదించారు. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఈ చిత్రాలు పేరు రమణమ్మ, అదేవిధంగా రత్నయ్య, ఈ ముద్దాయి పేరు రత్నయ్య. వీరిద్దరూ సహజీవనం, ఆమెకు భర్త చనిపోయినాడు, భర్త చనిపోయిన తర్వాత ఇతనితో సహజీవనం చేస్తూ ఈ గుంటికాడిపల్లి రాజారెడ్డి గారి తోటలో కాపులా ఉండడానికి వచ్చింది. తరువాత ఇతను ఈ ముద్దాయి ఆమె మీద అనుమానం పెంచుకొని ఆమె యొక్క ప్రవర్తనను శంకించి ఆమెను విపరీతంగా ముందు రోజు 20వ తేదీ రాత్రి ఆమెని కట్టెతో బాగా కొట్టినాడు. అదేవిధంగా చిన్న కత్తి తీసుకొని 2-3 చోట్ల గాయం కూడా చేసి పొడిచినాడు. ఆమెని చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీని అక్కడనే వదిలేసి అతను పారిపోయినాడు. అతని డీటెయిల్స్ కూడా మనకు తెలియవు. కానీ ఇమ్మీడియట్గా సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ సిద్ధవటం రఫీ గారు, వీరి సిబ్బంది సాంకేతిక సహాయంతో, క్రూస్ టీమ్ సహాయంతో కేసును త్వరితగతిన ఛేదించి వారి మృతురాలి డీటెయిల్స్, అదేవిధంగా ముద్దాయి డీటెయిల్స్ని ఇమ్మీడియట్గా ట్రేస్ చేయగలిగారు. అదేవిధంగా కేసు రిపోర్ట్ అయిన 10 రోజుల్లోనే ముద్దాయి ఆచూకీ ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్స్ రంగంలో దిగి వారిని గైడ్ చేసి ఇమ్మీడియట్గా ముద్దాయిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుని త్వరితగతిన ఛేదించిన ఒంటిమిట్ట సిఐ గారిని, అదేవిధంగా సిద్ధవటం ఎస్ఐ గారిని, అదేవిధంగా ఒంటిమిట్ట ఎస్ఐ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, ముద్దాయి ఏ ఊరు సార్? ఇతను నెల్లూరు జిల్లా రాపూరు మండలం. కేవలం అనుమానంతో ఆమె ప్రవర్తన మీద అనుమానంతో వీళ్ళిద్దరు ఎన్నేళ్ళు ఇస్తున్నారు సహజీవనం? ఇలా అమ్మ 4 years నుంచి. ఇంకొకటి ఏమంటే ఈడ చాలా దురదృష్టకరమైన విషయం ఏమంటే ఆ తోట గల రాజారెడ్డి కూడా వీళ్ళ డీటెయిల్స్ ఏమీ కూడా తీసుకోకుండా వీళ్ళని పనిలో పెట్టుకున్నారు. ఇటువంటి కొత్త వాళ్ళని ఎప్పుడు కూడా పనిలో పెట్టుకునేటప్పుడు వారి డీటెయిల్స్ తీసుకోవాలని మా పోలీస్ వారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.